ఇట్లా చారు మంచిగా మరుగుతున్నప్పుడు లాస్ట్‌లో జీరా, ధనియా, మెంతి పౌడర్ వేసి ఒక్క నిమిషం పాటు మరిగించి వేడి వేడి రైస్‌లో వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేం చారు అనుకుంటున్నారు గదా! ఇదొచ్చేసి మనం ఎప్పుడు చేసే చారు గాకుండా చాలా అంటే చాలా స్పెషల్ చారన్నమాట. అదే అండి ఉలవ చారు. ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఉలవ చారు అనమాట. అది ఎట్లా చేయాలనో నేను చూపిస్తా చూడండి. దీనికొచ్చేసి ఇట్లా చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పెద్ద సైజు టమాటాలని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉలవ చారు అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా! నేను ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఇట్లా ఉలవ పిండితోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నా చూడండి. ఉలవల్ని మంచిగా దోరగా వేయించి ఇట్లా పౌడర్ చేసి మంచిగా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అయితే ఎక్కడ తడి మాత్రం తలగకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం చారు తయారు చేసుకుందాము. నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా మనకు ఈ చారుకి ఎక్కువ అవసరం లేదు. ఈ చారు చాలా న్యాచురల్‌గా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయవలసిన అవసరం కూడా ఉండదు. ఇందులో ఆవాలు, ఇంకా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి వేయగానే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా చూశారు కదా! ఎందుకంటే అవి మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి కాబట్టి టేస్ట్ వేరేలాగా వస్తుంది. అందుకనే దోరగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు వేసేసుకొని వీటన్నిటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఏ చారు చేసినా కూడా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా బావుంటదనమాట. ఆ చారులో మంచిగా ఉడికిపోతాయి. పుల్ల పుల్లగా చాలా బావుంటాయి ఉల్లిపాయ ముక్కలు. అవి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే ఫ్రెష్‌గా ఉంది. కొత్తిమీర మాత్రం లేదు. అందుకే వేయలేదు నేను. కొత్తిమీర వేస్తే కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ ఉలవ చారు. ఉలవ చారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. మనము వెనకటికి పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మర్చిపోతున్నాం కదా! కానీ మనం కూడా ఇటువంటి అప్పుడప్పుడు చేసి మనతో పాటు మన ఇంట్లో వాళ్ళందరికీ పెడితే చాలా మంచిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడండి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాతనే వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. అవి వేగిన తర్వాతనే మనం చింతపండు రసం వేసుకోవాలి. టమాటాలని కూడా ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఉలవచారు అంటే చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ మనం ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకునే విధంగా నేను చెప్పిన విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి మనం తినొచ్చు. పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టొచ్చనమాట. ఈ చారు అయితే మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా మరగనియాలి. చింతపండు పచ్చివాసన పోయే వరకు మరగాలి. ఏ చారు చేసినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చింతపండు రసం ముందు వేసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాతనే మనం ఏ పిండి అయినా సరే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉలవ పిండి వేస్తున్నా. ఇది నేను దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఉలవ పిండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కూడా వేసిన. అది వేయకుండా కూడా మనం చేసుకోవచ్చు. నాకు శనగపిండి వేస్తే ఇష్టం కాబట్టి కొద్దిగా కలిపిన నేను. ఒరిజినల్‌గా ఉలవచారే పెట్టుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు. ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి చేసుకొని తినండి ఇటువంటి వంటలు. ఈ చారు ఇక్కడ మరుగుతున్నప్పుడు మనం ఇందులో కారం, కావలసినంత ఉప్పు వేసుకోవాలి. కారం మాత్రం చారులో తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకు చారు టేస్టు
పోకుండా చూసుకోవాలి. ఉలవపిండిది మనకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందనమాట. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఉలవపిండిని కూడా ఇందులో వేసేసుకుంటున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందాక మరిగిన చారు ఇప్పుడు మనం పిండి వేసిన తర్వాత మరుగుతలేదు, ఎందుకంటే చల్లటి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి. అందుకే ఇది ఇట్లా అనిపిస్తుంది. పిండి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. లాస్ట్లో జీరా, ధనియా, మేతి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మూత పెట్టుకొని మంచిగా 1-2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. మనం పిండి వేసినాం కదా, పిండి అంతా కూడా ఉడికిపోవాలి ఆ పులుసులో. అప్పుడే చాలా బాగుంటుందన్నమాట. ఉలవచారు వేడివేడి అన్నంలో వేసుకొని సైడుకు ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ మీకు నచ్చితే ఛానల్కి లైక్ ఇవ్వడం, కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం పిండి వేసిన తర్వాత చిక్కదనం కూడా వచ్చింది. ఫస్ట్ మనం పులుసు మరిగించినప్పుడు ఇంత చిక్కగా లేదు కదా, మనం పిండి వేసిన తర్వాత చిక్కదనం వచ్చింది. ఇక్కడ నేను మెంతి, జీరా పౌడర్ వేసేసిన. లాస్ట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉలవచారు మీ ఇంట్లో కూడా చేసుకొని ఒక్కసారన్నా ఇంటి అందరూ కలిసి భోజనం చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.